మనిషి దగ్గర దొరికితే కనపడితే చేప కడుపులో ఉన్నాయి. సముద్రంలో వేల చేపలు, కోట్ల చేపలు ఉంటే పేతురుని గేల వేస్తే ఆ చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు. చెప్పు హల్లెలూయా. ఆ చేపకు ఆజ్ఞాపించాడు, నా కుమారుడు వచ్చి గేలం అయిపోతూ ఉన్నాడు, నువ్వు నా కుమారుడికి దొరుకు. శకలో ఉన్నటువంటి చేప వచ్చి ఆ పేతురు వేసే జ్ఞానానికి ఎదురు చూస్తూ ఉండింది. ఎప్పుడు వేస్తాడా జ్ఞానం, నేను నిలుపుకోవాలి, ఎప్పుడు వేస్తాడా జ్ఞానం, నేను నిలుపుకోవాలన్నట్టుగా, నేను కొట్టుకోవాలన్నట్టు జ్ఞానాన్ని ఆ చేప వెంటాడింది. పిల్లరా, చేపలు దేవుని మాట వింటది, కానీ మనుషులు మాత్రం దేవుని మాట వింటలేదు. వాక్యంలో ఆకాశ పక్షులు వింతము పోయేమో ఇదేమో కూర్చుకోలేవు, మనిషి కుమారుడు వాటికంటే శ్రేష్ఠులని మనల్ని శ్రేష్ఠులుగా దేవుడు సిద్ధపాటు చేశాడు. మనకంటే శ్రేష్ఠులు ఉదయాన్ని లేచి పక్షులు దేవుడిని ఆరాధిస్తే, జంతువులు కానీ పక్షులు కానీ దేవుడిని ఆరాధిస్తే, కానీ మనం మాత్రం తప్పక నిద్రపోతా ఉన్నాం. నా సాక్షి చెప్పాలని ఆశపడతాను. ఈరోజు నా సాక్షి చెప్పబోతున్నాను. పెద్ద సాక్షి కాదు, చిన్న సాక్షిగానే చెప్తాను. ఏంటంటే నా సాక్ష్యం డిసెంబర్ 23వ తారీఖు నుండి నాకు బాగా పెయిన్ కాస్త కొద్దిగా 5% ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు బాగా పెయిన్, కూర్చోలేక పడుకోలేక ఉన్నటువంటి సమయంలో నేను 23 గంటల గడిచిపోయింది, 24 నైట్ అనుకున్నాను. కానీ ఇంజక్షన్ చేయించుకోకున్నాను. నేను 24 నైట్ అసలుకి ఆడిపోయా. సరే ఇక్కడేమో ప్రార్థన వద్దన్నారు. సరే మంచిది, ఉదయం అంతా కష్టపడ్డారు కానీ సాయం కలిసిపోయామన్నారు. సరే దేవా చెప్తామని నేను ఇప్పుడు ఉండిపోయా. 25 వచ్చా ప్రేయర్ చూసుకున్నా. ఇంటికి వెళ్ళేసరికి ఇక స్టార్ట్ వాదన, 25 స్టార్ట్ వాదన, మామూలు వారు భయంకరమైనటువంటి పోటీ చేయి అలాంటిపోతుంది. అసలు చెప్పుకోలేదు కాక ఇంటికి ఇంజక్షన్ వేసిన వాళ్ళు నాకు తగ్గలేదు, పెయిన్ కిల్లర్ వేసిన వాళ్ళు తగ్గలేదు. ఇప్పటికీ పెయిన్ కిల్లర్ నా జేబులోనే ఉంది. అయినా ఏదన్నా నొప్పొస్తే వేసుకున్నామని ఇప్పటికీ పెయిన్ కిల్లర్ నా ఎంత పెట్టుకుని తింటున్నాను. ఎక్కడ బాధగా ఉంటే వేసుకున్నాను. ఇది పెయిన్ కిల్లర్. చర్మం గారు భాషించింది చాలా నయమైంది. వేసుకోగానే అయితే డాక్టర్ చరణ్ మా పెద్దమ్మ అనే అన్న ఇది పరిస్థితి 26వ తారీఖు నేను కలిసాను. అన్న ఇది పరిస్థితి అంటే నాకు ట్యాబ్లెట్ రాసిచ్చాడు, ఫోన్లో వాట్సాప్ చేశాడు. ధన్యవాదాలు గారు తీసుకోవచ్చు. నుంచి 26వ తారీఖు నుంచి దాని 25 అంతా అలాంటిపోయినా నిద్ర ఉండదు, నిద్ర లేదు, మీరు నమ్ముతారో లేదు. 30వ తారీఖు దాకా నాకు నిద్ర లేదు. 30వ తారీఖు దాకా నిద్ర లేదు. నాకు కంటి మీద నిద్ర లేదు. నిద్రపోయే వాళ్ళు చెప్తే నాకు అసూయ కలుగుతుంది. సడన్ పిల్లలతో హ్యాపీగా భయపడి ఉన్నారు. నిద్ర లేదు, అలాంటిపోయింది. నిద్ర లేదు నాకు. 25 రాత్రి నుండి 30వ తారీఖు రాత్రి వరకు నిద్ర లేదు. నేను నమ్ముతారో నమ్మరు కదా. ఒక్క రోజు నిద్ర లేకపోతే ఎలా మొహాలు మనం ఒక్క రోజు నిద్ర లేకపోతే అలాంటిపోతాం. నేను 25వ తారీఖు నుంచి 30వ తారీఖు నిద్ర లేనప్పుడు కూడా నాకు వచ్చే పనులు అట్లా ఎట్టలేవు. పని చేయకపోతే మనం వాటికి ఇవ్వాల్సిందే. పగలంతా ఆడికి తిరుగుతున్నా, నైట్ వచ్చారు ఆడిపోతున్నా, ఎప్పుడు చెప్పుకోలేనటువంటి బాధ. ఎవరు నిద్ర అనిపిస్తూ నిద్రపోతా ఉంటారు. నేను మాత్రం బాధపడుతున్నా, ప్రభువు స్తుతిస్తున్నా. మీకు ఏం చెప్పాలి? సాతాను రెచ్చగొడుతుంది. సాతాను చూసేవా అంట అలాడిపోతా ఉన్న సమయంలో 31వ తారీఖు నైట్ ప్రార్థన జరుపుకున్నాం. 31st నైట్ అందరూ సంతోషంగా ఆనందంగా కేక్ కట్ చేసుకుంటూ
జరుపుకున్నాం, అవునా కదా? 31వ తారీఖు ఇక్కడ నుండి కూడా నేను చాలా బాధలో ఉన్నానైనా మీకు కనపడకుండా బాధ నేను పడుతున్నాను బాధ. అమ్మ ఏనండి, తర్వాత మీకైతే నేను నా బాధ కనపడలేదు, నేను పడుతున్న బాధ కానీ ఆనందపడుతున్నాను. 31వ తారీఖు ఎక్కడ అయిపోయింది, వాగ్దానాలు తీసుకొని ఇంటికి వెళ్ళాము. నేను ఇంకా లాభం లేదండి ప్రభా, ఏంటి నా పరిస్థితి, ఈరోజు నిద్ర ఇవ్వమంటే ప్రార్థన చేసుకొని పాప